కూలీలు, కార్మికులు, పలు సంఘాల నాయకులు, రాజకీయ పార్టీలు కూడా విస్తృతంగా జంతర్ మంతర్లు, ధర్నాలు, ర్యాలీలు నిర్వహిస్తాయి. ఏనాడు కూడా ప్రభుత్వ అత్యుత్సాహంతో ఏ రకమైనటువంటి ఘర్షణకు కానీ పాల్పడదు. నేను ఇవాళ అడుగుతాను, ఈ రాష్ట్రంలో ఏ కష్టం వచ్చింది మీకు? హైదరాబాద్ నడి సెంటర్లో మీ పుట్టినరోజు నాడు మొత్తం కూడా వేలాది మందిని మొత్తం రోడ్ల మీద తీసుకొని వస్తే ట్రాఫిక్ అంతా జామ్ అయింది. మీ బిడ్డ గారి షోక్ కోసం మీరు బతుకమ్మని రోడ్ల మీద ఎడబడతాడు ఆడుకోమని చెప్తే అనేక మంది ఇబ్బందులు పడ్డారు. మనకు ఎంత ఇష్టమైన పండుగ అయినప్పటికీ ఎన్నో జరుగుతూనే ఉంటాయి. గణేష్ చవితి ఉన్నప్పుడు అనేక సార్లు ఇబ్బందులు అవుతూనే ఉంటాయి. మొహర్రం ఉంటే ఇబ్బందులు అవుతూనే ఉంటాయి. కానీ ప్రజలకు ఒక షో ఉన్నది. ఒక సమయం వచ్చినప్పుడు కొన్ని డిస్టర్బెన్స్ ఉన్నప్పటికీ కూడా వారు కోఆపరేట్ చేస్తారు. ఇవాళ ఒక సభ అయ్యేటప్పుడు ఉంటుంది. అది ప్రజల సమస్య అయిన తర్వాత రోడ్ల మీద కూర్చుంటే ఒక స్వల్ప ఇబ్బంది కోసము మొత్తం కార్యక్రమాన్ని కేవలం కక్షపూరితంగా రద్దు చేయడం కాక వారు చెప్పిన ఏ కారణం కూడా వ్యాలిడ్ కాదు. అన్నిటికంటే పలు కేసులు ఉన్నాయని చెప్పేసి ఉద్యమ నాయకుల మీద చెప్పున్నారు. పలు కేసులు ఉండడం వల్లనే కదా మీకు ఇవాళ అధికారం వచ్చింది. మా అందరు చెరుకు సాగర్ పీడీ యాక్ట్ ఉన్నా, కేసీఆర్ మీద కేసులున్నా, కోదండరాం మీద కేసులున్నా, జేఏసీ నాయకుల మీద ఉన్నా, ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి మీద ఉన్నా, పిఎల్ ఈశ్వర మీద ఉన్నా, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ దేవేందర్ రెడ్డి గారు ఉన్నారు. ఉద్యమ సభలో అనేక కేసులు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. మా సూదగాని వెంకటేష్ ఉన్నాడు. అనేక ఉద్యమాలు కూడా కేసులు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. తర్వాత అడ్వకేట్ డిఎస్సీ వాళ్ళు, అన్నిటికంటే ముఖ్యంగా శ్రీనివాస్ గారు ఉన్నారు. అనేక కేసులు ఉన్నాయి. కేసులు ఉండి ఉద్యమం నడిస్తేనే కదా ఈ రాష్ట్రం వచ్చింది. కాబట్టి ఉద్యమ కాలం నుంచి నేపథ్యం నుంచి అధికారంలోకి వచ్చినటువంటి కేసీఆర్ గారు మీ ప్రభుత్వం చేసేటువంటి ఆరోపణలు అత్యంత దుర్మార్గమైనవి, హాస్యాస్పదమైనవి, బయట ప్రపంచంలో మీ యొక్క విలువను తగ్గించేటివి. ఇవాళ మీరు కోదండరాంను అరెస్ట్ చేయడం వల్ల తెలంగాణ నిరుద్యోగుల్ని ఇవాళ మీరు పెట్టినటువంటి నిర్బంధ పద్ధతి వల్ల మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మొత్తం ఎన్ఆర్ఐలు తెలంగాణ వాళ్ళు అందరూ కూడా ఖండిస్తూ ఉన్నారు. వాళ్ళు కూడా ఇవాళ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ఈ విషయం కూడా స్పందిస్తూ పోతారు. దీని అర్థం ఏమిటంటే మీరు కేవలం తెలంగాణలో మాత్రమే కాదు మొత్తం బయటి ప్రపంచం దృష్టిలో కూడా కేసీఆర్ అంటే రాజ్యాంగం పట్టనటువంటి నియంత పాలన కొనసాగించినటువంటి పద్ధతి పోతా ఉన్నది. దానివల్ల నిజంగా మీరు చెప్పే భాషలో చెప్పుకోవాలి, తెలంగాణ రాష్ట్రం నెంబర్ 1 అంటే దేంట్లో నెంబర్ 1 అంటే హక్కులు హరించడంలో, ఇవాళ దేంట్లో నెంబర్ 1 అంటే రీడైజన్ల పేరు మీద కోట్లాది రూపాయలు వేస్ట్ చేయడంలో మీరు దేంట్లో నెంబర్ 1 అంటే మీ మొక్కుల్ని కూడా తెలంగాణ బిడ్డల కష్టార్జితమైనటువంటి పైసలు తీసుకుపోయి మొక్కులు తీసుకోవడం కూడా మీరు ఇవాళ నెంబర్ 1 తప్ప దేంట్లో కాదు. ఇప్పటికే మీరు మారరా మాకు తెలియదు, కానీ మేమైతే స్పష్టమైన అవగాహనతో ఉన్నాం. 4 కొలువుల్లో కూర్చున్నటువంటి మీరు ఎవరు ఎత్తున్నారో, మీరు లక్షల కొలువుల కోసం కొట్లాడుతున్నటువంటి బిడ్డలని రాచి రంపాన పెడితే మీ 4 కొలువుల్ని ఖచ్చితంగా ఈ నిరుద్యోగులు, ఉద్యమకారులు పీకి పక్కన పెడేస్తున్నది మాత్రం స్పష్టంగా నేను తెలియజేదలుచుకున్నా. భవిష్యత్తు కార్యక్రమాల్లో మరొకసారి జేఏసీ మిత్రులు విజ్ఞప్తి చేస్తున్న అన్ని